Hi friends, welcome to another video of Insanewanderers. ఈరోజు మీకు ఒక కొత్త జలపాతం చూపించబోతున్నాము. అయితే దానికోసం మనం లేట్ చేయకుండా జర్నీ స్టార్ట్ చేద్దాం. సో మేము మార్నింగ్ 9:30కి స్టార్ట్ అయ్యాము. ఉప్పల్ మీదుగా ఎల్బీ నగర్, నాగార్జున సాగర్ హైవే, ఆరుట్ల అండ్ ఫైనల్గా మనం రాచకొండ వాటర్ ఫాల్స్ చేరుకుంటాము. ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్ హైవే మీదుగా నాగార్జున సాగర్ హైవే, బొంగళూరు రోడ్డు మీదకి మన ప్రయాణం సాగుతోంది. ఈ వీడియోలో మీకు జలపాత అనుభూతినివ్వడానికి, వాటర్ ఫాల్ ఎక్స్పీరియన్స్ మీకు బెటర్గా అందించడానికి మేము ఫుటేజ్ కొంచెం రాగా కూడా పెట్టాము. అది మీకు నచ్చుతుందని మేము ఆశిస్తున్నాము. రాచకొండ గుట్టలు చాలా అందంగా ఉంటాయి, మనకు చాలా ఆహ్లాదాన్ని అందిస్తాయి. ఈ కొండలు ఆరుట్ల అనే పల్లెటూరు సమీపంలో ఉన్నాయి. ఆరుట్ల దాకా రోడ్డు మార్గం చాలా బాగుంటుంది. అక్కడ నుండి మనకి మట్టి రోడ్డులో వెళ్ళవలసి ఉంటుంది. అక్కడ ప్రకృతి యొక్క సోయగం వర్ణనాతీతం, పర్యాటకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఈ ప్రయాణంలో తొలుత మాకు చేదు అనుభవం ఎదురైంది. కానీ పట్టుదలతో, ప్రకృతి మీద ఉన్న మక్కువతో, ఓర్పుతో ఎదురు చూశాము. అప్పుడు మాకు లోపలికి ప్రవేశ అనుమతి దొరికింది. మా పర్యాటకుల్ని ఆపడానికి ముఖ్య కారణం మాలాగా వచ్చిన మిగతా వాళ్ళు మద్యం సేవించడం, అసభ్య పదజాలం వాడడం, ఇతర కారణాలు అంటే కరోనా మహమ్మారి కారణాల వల్ల కూడా మమ్మల్ని ఆపేశారు. కాగా మేము అక్కడ ఉన్న పోలీసు వాళ్ళని, అటవీ శాఖ అధికారుల్ని రిక్వెస్ట్ చేయడం వల్ల ఆఖరికి వారు పెద్ద మనసుతో ఒప్పుకున్నారు. ఆ మాట వినగానే మా అందరికీ ఆనందాలు అవధులు లేకుండా పోయాయి. ఇంత దూరం వచ్చిన కష్టం మర్చిపోయాము. ఈ జలపాత సౌందర్యం వర్ణనాతీతం. హైదరాబాదు నుండి కేవలం 65 కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతాలు ఉన్నాయి. చాలామందికి దీని గురించి తెలియదు. అందుకోసం అందరూ తప్పక వెళ్ళాలి అన్న ఉద్దేశంతో మేము ఈ వీడియో ఈ వారం మీ ముందుకు తీసుకొచ్చాము. సో స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న విధంగా అటవీ శాఖ వాళ్ళ జీప్, ఒక పోలీస్ పెట్రోల్ 2-వీలర్ రెండు వచ్చి మా పర్యాటకులందరినీ వెనక్కి పంపుతున్న సిచ్యువేషన్ మీరు ప్రస్తుతం చూస్తున్నారు. నిరాశతో మేమందరం వెనుదిరుగుతున్న దృశ్యం మీరు ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తున్నారు.
సో మా ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయిన తర్వాత అందరికీ ఆకలి వేసాయి. ఏదన్నా తిన్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేద్దామని అనుకున్నాము. సో ఒక ఐసోలేటెడ్ ప్లేస్ కనిపించింది, అక్కడ కూర్చొని మేము మ్యాగీ నూడిల్స్ చేసుకొని తిన్నాము. గరం గరం నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇవి తిన్న తర్వాత మళ్ళీ మనం జలపాతం చూడడానికి వెళ్దాము. ఫుడ్ తిన్నాక మళ్ళీ వాటర్ ఫాల్స్ చూసుకుందామని వచ్చాము. మరి వెహికల్స్ అక్కడ ఎక్కడో పార్క్ చేసుకుందాము. చూద్దాం ఈసారన్నా వీలవుతుందో లేదో. మనం నడవాలి, బై వాక్ వెళ్ళాలి, వెహికల్స్ అలో చేయారంట ఇక్కడ. ఇక్కడున్న లోకల్ పోలీస్ అటవీ శాఖ వాళ్ళు అయితే ఇంతకుముందు మమ్మల్ని అలౌ చేయలేదు. ఇది సెకండ్ అటెంప్ట్ చేస్తున్నాము. మరి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళగలుగుతామో లేదో కూడా మాకు తెలియదు. ఆగా కిరణ్ కూడా వస్తున్నా అన్నాడు. మీ 5 మెంబర్స్ ఒకటేసారి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ అన్న. కావాలంటే సబ్స్క్రిప్షన్ చేపిద్దాం అన్నారు వాళ్ళని, దిగదిద్దాం. ప్రశాంత్ నువ్వు ఆ పన్ను సబ్స్క్రిప్షన్ సబ్స్క్రైబ్ చేయదిద్దాం. ఇన్సెన్ వాండర్స్ అంటుంటే మీరు చూపిస్తే వాళ్ళ ప్రకృతి రమణీయమైనది. ఇక్కడ మెల్లగా జాగ్రత్త ప్రశాంత్. ఇట్లా విను, ఇక్కడ బాగుంది. కిందికా ఇట్లా వెళ్ళొచ్చా? ఇట్లా ఉంది ఇట్లా పోవచ్చట. ఇట్లా బాగుంది, చక్కగా రైట్కి వెళ్తుంది. అదే వాటర్ ఫాల్ అని చూపి రాచకొండ వాటర్ ఫాల్స్ ఇవి. ఇప్పుడు మనం దాని దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కేసులు రాండి.
వెనక నుంచి తాకుతున్న జలపాత తాకిడి ఎంతో ఆనందాన్ని ఆహ్లాదాన్ని అందించాయి మాకు. చేస్తలేదా? అరే నన్ను అడిగితే ఇడికెంతే తీరా రే, రూమ్ వాడుకో. అది కష్టం. రాచకొండ జలపాతాల్లో ఇన్సేన్ వాండరర్స్ మస్తీ మూమెంట్స్.
చింతపండు షూ కనిపించకుండా చేసుకో. రైట్, ఇది చూడు, గ్లింప్స్ ఇచ్చేయి. రైట్, కమ్మింగ్ కమ్మింగ్ కమ్మింగ్. నేను పోతున్నా ఇప్పుడు నీకు జరగండి. ఏమో హైమాట్స్ ఉన్నారు ఒక్కొక్కళ్ళు. నువ్వు అటు నీకు ఇస్తా, నీకు అటు ఇస్తా, నాది అట్లకే తీయాలి. నువ్వు పోయి అక్కడికి ఆగనా మనం ఇక్కడ చెప్పులు చెప్తారు. నువ్వు ఆగు మరి. వినయ్ పోరా, నువ్వు తీస్తాను, వీడియో ఆనే ఉంది. వీడియోలు పెడితే ఏం కాదు, అన్నిలో కొత్త కొత్త ప్లేసులు ఉన్నాయి కాబట్టి ఏం కాదు. మా వినయ్ బాద్షాలక్క బయలుదేరిండు. మధ్యలో ఎందుకో ఫోన్ అడిగిండు. ఈయనకి రోడ్డు మధ్యలో నీళ్ళ మధ్యలో ఈయనకి ఏం వ్యూ పాయింట్ దొరికిందో. అబ్బా వీడి యాంగిల్, వీడి స్టంటులు మామూలుగా నాకు ఏదో తేడా కొడుతుంది పడ్డాడు. ఆఫ్ చేసి కొత్త